ఇక కక్ష సాధింపు కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుని విచారణకు పిలిచారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. సింగరేణి నైని కోల్ బ్లాక్ అవినీతిని బయటపెట్టినందుకే హరీష్ రావుని విచారణకు పిలిచారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల స్కామ్ల నుంచి డైవర్ట్ చేయడం కోసమే విచారణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ విమర్శించారు. కేసులు అరెస్టులకు భయపడేది లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు గారు పొద్దున డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టంగానే సాయంత్రం ఆయనకు నోటీసులు ఇచ్చినారు. ఈ నోటీసులు, ఈ కేసులు ఇవేవి మాకు కొత్త కాదు, ఎన్నో చూసాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో లాస్ట్ 2 years మీరు టైంపాస్ చేస్తూనే ఉన్నారు. మేము నీ కేసులకు భయపడము, నువ్వు చేసే ఈ ఉడత ఊపులకు భయపడము. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదని. హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా సరే మళ్ళీ అదే కేసు తవ్విపించి నువ్వు పిలిపించి నీ బొగ్గు స్కామ్ బయటపడ్డది కదా, మరి ప్రజల్లో చులకనవుతున్నాం కదా అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు హరీష్ రావు గారిని పిలిచినంత మాత్రాన నీ దొంగ పనులు, నీ కుంభకోణాలు మరి మర్చిపోరు ప్రజలు అని చెప్పి. నిజంగానే ఈ కుంభకోణం జరగనట్టుంటే కేంద్రంలో ఉన్న మంత్రులను కూడా డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఎంక్వైరీ చేయండి, మీరు కూడా దాన్ని బయట పెట్టండి అని. ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నాయకుల మీద గట్టిగా ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, చివరికి మా నాయకుడు కేసీఆర్ మీద కూడా కేసు పెట్టి ఎంక్వైరీ పిలిచి రాక్షసానందం పొందుతున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా. 2 నెలల నుంచి ఏం చేసింది మరి? ఆ పని అప్పుడే చేయలే కదా. ఇప్పుడు వాళ్ళ మంత్రులు ఇప్పుడు అంటున్నారు, కాంగ్రెస్ మంత్రులు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. మంత్రులకు కొట్లాట్లు అవుతున్నాయి, ఒక్కొక్కరు పేపర్లు రాయించుకుంటున్నారు, టీవీలలో వస్తుంది. ఇలా గవర్నమెంట్లో భద్రత లేదు మంత్రులకు, కనుక ఇది డైవర్ట్ చేసి ఇట్లా ప్రజలను ఇట్లా చేయడానికి. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలై 2 ఏళ్ళు అయింది. ఒక హర్రర్ మరి సీరియల్ లాగా 2 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. అయినా ఏమీ చేయలేకపోయినారు. కాబట్టి అందులో ఎలాంటి తప్పు జరగలేదు, ఫోన్ ట్యాపింగే జరగలేదు. కాబట్టి ఏం తేల్చుకోలేక ఇవాళ హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు. ఈ చెరసాలలు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ విచారణలు మా ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. నీకు నీవే మరణ శాసనాన్ని రాసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. హరీష్ రావు గారిని పిలిస్తే తెలంగాణ సమాజమే కదిలొచ్చినట్టున్నది అనేటువంటి విషయం గమనించాల్సిందిగా కూడా నీకు